ఒక సంవత్సర కాలం దాటింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? మీరు నేను కాదు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఇంకా 4 సంవత్సరాలు భరించాలని వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు పోతుంది, ఎందుకు సార్ సంక్షేమ పథకాలు బాగానే అమలు ఎప్పుడు చేస్తున్నారు? పోతుందని పీడని ఎదురు చూస్తున్నారు. హనుమంతు నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు జర్నలిస్టే కదా, ఏ ఊరికన్నా పోరాదు, 10 మందితో ఇంటర్వ్యూ తీసుకో. రుణమాఫీ, ఫ్రీ బస్సు, అనేక ఏ సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి కొనసాగిస్తామంటున్నారు కదా సార్. కొనసాగిస్తూనే ఉన్నారు. ఏంది ఇప్పుడు క్రెడిబిలిటీ పోయినాక ఏం చేసినా లాభం లేదు. చెప్పింది ఏంది, చేసేది ఏంది. ఎట్లా ఉందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం బిజినెస్ డౌన్. నీ గుట్ట సంగతి అడగరాదు. మీ రియల్ ఎస్టేట్ కాంగ్రెస్ నాయకులను అడుగు, వేరే పార్టీ వాళ్ళని అక్కర్లే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని టీవీ వీడియో లేకుండా అడుగు, వాళ్ళ బాధలు ఎన్ని. మేము ఏం ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోవాలి, మేము ఏం చేస్తున్నాం. ఆ రుణమాఫీ అని చేసే సగం సగం చేసే అంత శాంపుల్నా. ఈ రైతు 15,000 అన్నది పోయి కనీసం 2 ఎకరాలు కూడా ఏది, అది కూడా మండలానికి 1 విలేజ్ 2 విలేజ్ వేసారు. ఉచిత బస్ అనే పేరే కానీ అదంతా ఆర్టీసీ మునిగిపోతుంది. దానికి లేదు. నీ 2,000 తులం బంగారము, ఈ రైతు కూలీలు, మన్ను, బోనస్ అంతా బోగస్ అయినాయి. అదంతా పోనీ సరే. నువ్వు ఎట్లా ఉందంటే నువ్వు ఇవ్వకపోయినావు, అది పోయింది. నువ్వు అందరికీ శటకోపం పెట్టావు, దట్ ఈస్ క్లియర్. మీ పుణ్యమా అంటూ మొత్తం వ్యాపారాలు డౌన్ అయ్యి ఎవరి జేబులో చిల్లి కవ్వలేకుండా అయిపోయా. ఎందుకు? మీ గుట్టోళ్ళే సాక్ష్యం కదా. ఎప్పుడు కలకల్లాడేది శ్మశాన వాటికి లాగా లేదు. కనీసం శ్మశాన వాటికి లేదా వారానికి 2-3 డప్పులు గిప్పులు వస్తాయి. ఇదివరకు ఎట్లా ఉండే కార్లు, వైన్ షాపులు, లావాదేవీలు. యాదగిరిగుట్టలో వ్యాపారానికి పూర్వ వైభవం రావాలంటే ఏం చేస్తే ఇక బీజేపీ వస్తేనే అవుతుంది. ఏం చేసినా రాదు. బీజేపీ వస్తుందంటే రేపు ఈరోజు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసినాం. ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేస్తుంది, వరంగల్ అభివృద్ధికి దోహదపడుతుంది. రేపు RRR మనం డబ్బులు 30,000 కోట్లు పెట్టి ఆ వర్క్ స్టార్ట్ చేయటము. MMTS నేను బీజేపీ వచ్చినాకనే కదా ఇప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వం అంతా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మొత్తం 500 crores రైల్వేనే చేస్తున్నది. ఇదివరకు రాష్ట్రంది 1/3 ఉండే, వాళ్ళు చెల్లిగా ఇవ్వలేదు అని నేను మొత్తుకుంటే ఏదో చేస్తున్నారు. రేపు MMTS అయితే అక్కడ మీ దగ్గర ఇళ్ళు కట్టుకుంటారు ప్లాట్లు ఉన్న వాళ్ళు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఉంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుంది. అదే అక్కడి నుంచి ఇక్కడికి 45 minutesలో వచ్చేస్తాం MMTS. అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఎన్నో అవుతాయి. సార్ ఇప్పుడు అంటే ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం మీకుందా? 100% వస్తుంది, అందరూ డౌటే పెట్టుకోకండి. అంటే మీరు ప్రధానంగా మీ పార్టీకి ఏది పోటీ అని భావిస్తున్నారు, కాంగ్రెస్? నెక్స్ట్ డెఫినెట్లీ అది అంటే అప్పటి వరకు ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ ఉండదో తెలియదు కదా. సార్ మళ్ళీ ఒక్కసారి భువనగిరి నియోజకవర్గానికి వచ్చినట్టయితే భవిష్యత్తులో మీరు ఎంపిక చేస్తారా, ఎమ్మెల్యే చేసే అవకాశం ఉంటుందా? చెప్పలేము. అప్పుడు పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి చేస్తాం. బూర నరసయ్య గౌడ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆలోచన ఉన్నదా? నో, పార్టీ నిర్ణయం బట్టి ఉంటుంది కదా, నా నిర్ణయం కాదు కదా. మీరు దేనికైనా సిద్ధమే అంటారు? పార్టీ ఏ నిర్ణయం చేస్తే అది ఉంటుంది. మీరు భువనగిరి నియోజకవర్గం బట్ అల్టిమేట్లీ ఏంటంటే నా యొక్క లక్ష్యం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, అత్యధిక నిధులు తేవాలి, మన రాష్ట్రాన్ని మళ్ళీ ఉజ్వల భవిష్యత్తు తీసుకురావాలి. దట్ ఈస్ మై గోల్. అందులో రాష్ట్ర ప్రభుత్వం రావటం అనేది ప్రైమరీ గోల్. ఇక నువ్వు మోడీ గారిని నేనున్నా లేకున్నా తెలంగాణలో 2 సీట్లు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మోడీ గారు మళ్ళీ గవర్నమెంట్ ఒకవేళ ఎమ్మెల్యే చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు మీరు? గుంగోడు నుంచి చేసే అవకాశం ఉంటుందా, భువనగిరి నుంచి చేసే అవకాశం? అట్లా ఏం లేదు కదా. ఆ టైం లిమిటేషన్ అవుతుందా లేదా దాన్ని బట్టి పార్టీ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయమంటది. సార్ మీరు మాజీ ఎంపీ, మీరు డీలిమిటేషన్ అంటారు, ఏమైనా డీలిమిటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? నియోజకవర్గాల పునర్విభజన మన గతంలోనే తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు హామీ ఉన్నట్టుంది. అవకాశం ఉంది కానీ ఎప్పుడు అవుతుందో నేను చెప్పలేను. ఇంకా పార్టీ నిర్ణయం, పార్టీ కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. చర్చలు జరుగుతున్నాయి, ఒక సమాలోచనలు జరుగుతున్నాయి, అంతేగాని నిర్ణయం ఇప్పుడు కేబినెట్ డిసిషన్ అయితే కాలే. మీరు భువనగిరిలో మీ పార్లమెంట్ పరిధిలో మీరు మీ రాజకీయ ప్రత్యర్థిగా ఏ పార్టీని చూసే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ అయితే నెక్స్ట్ కాంగ్రెస్ ఉండదు, రాసి పెట్టుకో. కాంగ్రెస్ అయితే ఉండదు సార్. ముఖ్యంగా కాంగ్రెస్ ఖాళీ అవుతుంది నెక్స్ట్, అందరూ మీరు రాసి పెట్టుకో. బీఆర్ఎస్ కూడా బలపడవచ్చు కదా.
మీ పార్టీకి బీఆర్ఎస్ బి టీమ్ అని కూడా ప్రచారం జరుగుతున్నది. మాకు అందరు బీ టీమే. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయి బీజేపీ ఎవరితో పొత్తు ఉండదు, అది కూడా రాసి పెట్టుకో. ఉండే అవకాశం సింగిల్ గా వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సార్ ఒకసారి 41% ఓట్ బ్యాంక్ టుడే, లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఇండియా టుడే సర్వే ప్రకారం తెలంగాణలో 41% బీజేపీకి ఉన్నది. ఇంకా మేము 4-5% పెంచుకుంటే 2/3 మెజార్టీతో గెలుస్తాం. అక్కడక్కడ మన దగ్గర మీరు ఏంటంటే నల్గొండ జిల్లాలో ఉంచబట్టి మీకు ఇంకా ఓన్లీ అక్కడ వరకే తెలుసు. బట్ మిగతా మెజార్టీ జిల్లాల్లో బీజేపీ అనేది వచ్చింది. ఈవెన్ భువనగిరిలో కూడా కనీసం 3-4 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాం. Like and subscribe.